టాలీవుడ్ హీరోయిన్ సమంత నాగచైతన్య అధికారికంగా డివోర్స్ తీసుకుని దాదాపు 3 ఏళ్ల దగ్గరకు వస్తుంది. విడాకుల అనంతరం చైతూ కన్నా సమంతనే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్కు గురైంది. ఈ పుకార్లపై చైతన్య సైలెన్స్ వహించగా శామ్ మాత్రం పరోక్షంగా పలు ఇంటర్వ్యూల్లో చైతన్యపై ఉన్న కోపాన్ని వెళ్లగక్కే ప్రయత్నం చేసింది. తన తప్పేమీ లేదని తెలిపే ప్రయత్నం చేసింది. అయితే డివోర్స్ అనంతరం శామ్ చెయ్యి ఇప్పటి వరకు ఎదురుపడింది లేదు. ఎవరి లైఫ్లో వారు బిజీ అయిపోయారు. తాజాగా వీరిద్దరూ ఒక కామన్ వేదిక పంచుకోవటం నెట్టింట దుమారం రేపుతోంది. అమెజాన్ ప్రైమ్ ముంబై వేదికగా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించింది. ప్రైమ్ ఒరిజినల్స్ ప్రాజెక్ట్స్లో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ మెగా ఈవెంట్కు హాజరయ్యారు. దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ కార్యక్రమానికి హాస్ట్గా వ్యవహరించారు. ఇక బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత సిటాడెల్ వెబ్ సిరీస్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే, హీరో వరుణ్ ధావన్, సమంతలను కరణ్ జోహార్ వేదికపైకి ఆహ్వానించారు. సిటాడెల్ ఇండియన్ వెర్షన్గా ఈ సిరీస్ తెరకెక్కగా హనీ బన్నీ అని టైటిల్ ఖరారు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉండగా హనీ బన్నీ స్ట్రీమింగ్ అవనుంది. అలాగే దూత టైటిల్తో నాగచైతన్య క్రైమ్ థ్రిల్లర్ చేశారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ గత సంవత్సరం విడుదలై భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ ఈవెంట్కు చైతూకు కూడా ఆహ్వానం అందింది. ఈవెంట్లో నాగచైతన్య మాట్లాడడం జరిగింది. ఆ విధంగా సమంత, నాగచైతన్య ప్రైమ్ ప్రమోషనల్ ఈవెంట్లో భాగమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవ్వగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు ఈ సంఘటన మరింత బలాన్ని చేకూరుస్తుంది. మొన్న శామ్ పరోక్షంగా చైతూకు సారీ చెప్పింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకే ఈవెంట్లో మెరిశారు. వీరిద్దరూ మళ్ళీ కలవబోతున్నారు అనడంలో సందేహం లేదంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.